సార్ ఒకసారి చూడండి సార్ సార్ ఒకసారి చెప్పిందా భాస్కర్ పాదయాత్ర అనేటువంటిది ప్రారంభించినటువంటిది మహనీయుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే పాదయాత్రకి పూర్తి స్థాయిలో పవిత్రతను చేకూర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర అంటే మొక్కుబడిగా చంద్రబాబు నాయుడు చేసినట్టుగా లేకపోతే లోకేష్ నాయుడు చేసినట్టుగా ప్రజలందరూ నిద్రపోయేటప్పుడు రాత్రుల్లో వెళ్ళిపోవడమో లేదా ఒక బహిరంగ సభలో మాట్లాడి వెళ్ళిపోవడం కాకుండా ప్రజలతో మమేకమై అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అన్ని ప్రాంతాల సమస్యలను తెలుసుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలను నేను పరిష్కరిస్తానని చెప్పి హామీలు ఇచ్చుకుంటూ ఇచ్చినటువంటి హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఈరోజు ప్రజలతో మమేకమయ్యాడు కాబట్టే ప్రజల సమస్యలు తెలిసినాడు కాబట్టే చేతి వృత్తుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సమస్యల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసినాడు కాబట్టే ఈరోజు వాళ్ళందరికీ సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు నేను అందిస్తానని చెప్పి ఎక్కడికక్కడ హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటినీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 98% అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు అటువంటి మహోన్నతమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర అనేటువంటిది నా భూతో నా భవిష్యత్. ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారంటేనే దాని అర్థం ఆయన ఏది చేసినా సరే త్రికరణ శుద్ధితో చిత్తశుద్ధితో ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తాడు. రాజకీయాల కోసం ప్రాకులాడడం అనేటువంటిది ప్రజలకు అర్థమైంది కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేశాడు. చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని హామీలు ఇచ్చి ఎగ్గొట్టి మోసం చేశాడనేటువంటి భావం ప్రజల్లో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చెక్కు చెదరినటువంటి ప్రేమ అభిమానంతో పాటు నమ్మకం విశ్వాసం కూడా కలగలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడితేనే ప్రజలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఈరోజు ఆయన అనుసరిస్తున్నారు అని అంటేనే దాని అర్థం మరలా ఈ రాష్ట్రంలో అటువంటి పాలన కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆశలు ఆకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మెండుగా కనిపిస్తున్నాయి. అటువంటి సందర్భంలో 8 ఏళ్ల నాడు పూర్తయినటువంటి ఆ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని ఒకసారి ఆవిష్కరించుకుంటూ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా దానికి సంబంధించినటువంటి వేడుకలు నిర్వహించి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేపట్టినందుకు మరొకసారి ఆయనకి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా అందరి పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన ఆంధ్ర రాష్ట్రానికి మరలా తిరిగి ముఖ్యమంత్రి కావాలని మరలా రాష్ట్రం ప్రగతి పదంలో నడవాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించి ముందుకు నడిపించాలి అని చెప్పి ప్రార్థిస్తూ మరొకసారి ఆయనకు ఈ 8 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా ప్రజా సంకల్ప యాత్రకి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను.